రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలు నిలుస్తాయని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ సోంవీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. సాంకేతికత, యువత కలయికతో చిన్న ఆవిష్కరణలు కూడా పెద్ద పరిశ్రమలుగా ఎదగగలమని, రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం, వ్యాపారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ హబ్బులతో యువతలోని నైపుణ్యాలను వెలికితీసి కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గ్రీన్ కోర్ చైర్మన్ జి రాంబాబు, నన్నయ్య యూనివర్సిటీ వీసీవీ ప్రసన్న, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, ఆదిత్య యూనివర్సిటీ వీసీ శేషారెడ్డి, గేల్ ప్రతినిధి కేవీఆర్ రావు, జీఎంసీసీ ప్రతినిధి కేవీకే రాజు, రవికిరణ్ శాస్త్రి, ఓం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈరోజు ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈరోజు రాజమండ్రిలో మనం ప్రారంభించుకోవడం ద్వారా ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు మేటిగా ఉన్నాయో మళ్ళీ ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని, పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది. ఆ విధంగా మొన్న మన దుర్గేష్ గారు వెళ్ళడం, టూరిజం మినిస్టర్ని, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం, నిన్న లోకేష్ గారు మొన్న అనేక అంశాలని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ క్వాంటమ్ సెంటర్ కూడా 1000 కోట్లు అడిగారు, దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుంచాలి, వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి మోడీ గారు చేదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మరో దశకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని, ఉమెన్స్ ఐటీఐని, అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించారు. న్యాక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం, మన ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తులు చేసేదానికి అనుకూలంగా ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు, సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినీయంగా మనవి చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.